క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. పెద్దలు సంఘంలో మమ్మల్ని పురుకొల్పి బలపరిచి సంఘంలో పనికొచ్చే పాత్రలుగా నిలబడాలని మాకు ఒక ప్రార్థన చేసి బలపరిచి పురుకొల్పి ఈ విధంగా పెద్దల మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునిని బహుగా స్తుతిస్తూ పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చెప్పిన మనందరినీ తన రెక్కల నీటిలో భద్రపరిచి కాపాడినందుకు ఎంతైనా మనం కృతజ్ఞత బద్దులమై ఉన్నాము. గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మనల్ని భద్రపరిచినందుకు ఆయనకి మనం స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ లోకము పరిస్థితులు చూస్తే చాలా భయానకంగా ఉన్నాయి, కీడు కలిగించే దినాలుగా ఉన్నాయి. నిజంగా మనం దేవుని వాక్యపు వెలుగులో అవి పరిశీలించినప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ అంత్యకాలంలో ఏ రీతిగా అపాయకరమైన దినాలు వచ్చును అని తెలియజేస్తాడు. నిజమే, ఇప్పుడు పరిస్థితులు అలాగనే ఉన్నాయి, అపాయకరమైన దినాలుగా ఉన్నాయి. కాబట్టి మన దేవుడు రాకడ బహు సమీపంగా ఉన్నది కాబట్టి మనం దేవుని కొరకు సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని మన ఎదుర్కోవడానికి, కలుసుకోవడానికి, ఆయన సన్నిధిలో కనపడడానికి మన భక్తి జీవితంలో జాగ్రత్తగా ఉంటూ విశ్వాసంలో మనం బలపడుతూ ఆయన వాక్యం చేత మనం సరిదిద్దుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలైన మనము సిద్ధపాటు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆమోసు ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ఒక మాట చెప్తున్నాడు, మీరు మీ దేవుని సన్నిధిలో కనబడటకై సిద్ధపడు అని చెప్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఉద్దేశించి ఆమోసు ఆ మాట చెప్తున్నాడు. అయితే వివాహ దినమున, వివాహ సమయమున వరుడు యొద్దకు వధువు తీసుకొస్తున్న ఇప్పుడు అలంకరించి అనగా సిద్ధపరిచి అలంకరించి తీసుకొస్తారు. ఒకవేళ సిద్ధపరచకుండా అలంకరించుకొని తీసుకొస్తే అది వివాహమే కానే కాదు. అలాగే మనము దేవుని వాక్యంతో అలంకరించుకొని మనము వాక్యం చేత, శ్రేష్టమైన వాక్యం చేత మనల్ని మనము సిద్ధపడి దేవుని రాకడ సమయంలో మనం ఆయన ఎదుర్కోవాలి, కలుసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం కనపడ్డకు మనం భక్తి జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మన పరిశుద్ధ గ్రంథంలోంచి చాలా ప్రాముఖ్యమైన శ్రేష్టమైన సంగతులు మన పరిశుద్ధ లేఖనం నుంచి ఆలోచన చేద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజంగా కూడిన ఇజ్రాయేల్ అందరితో ఇలాగూ సెలవిచ్చాను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇజ్రాయేలులో నివాస ప్రదేశములంతటను శేషించున్న మన సహోదరులను తమ పట్టణంలోనూ పల్లెలలోనూ కాపురమున యాజకులను లేవీలను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన గనుక జనులందరూ ఈ ప్రకారము చేయదమనిరి. దేవుని సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమగల మహారాజా, మహాగణుడైన మా గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పూజింపదగిన నామంలో మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి సజీవ లేఖలో ఉంచి ఇదిగో ఈ రోజున నాయన రొట్టె వేచే కొడుకులో మమ్మల్ని ప్రవేశపెట్టి నీ బలలో మేము పాలు బాసులు అయ్యే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డను మీరు నిలబెట్టించి ఇదిగో శ్రేష్టమైన మాటలు ఆరాధన తలంపులు మా గమనానికి మీరు తీసుకొచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఇదిగో తండ్రి నాయన మీరు తిరిగి ఇదిగో నీ వాక్య కొడుకులో నేను నిలబడి నీ పక్షంగా నిలబడుతున్నాను. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను సిల్లు చాటును మరుపరచుతండి, సముచితమైన జ్ఞానం దయచేయండి. మృదువైన మాట తీరు నేను స్పష్టంగా మాట్లాడే మాటలు నా నోటని మీరు ఉంచండి. నేను సంఘం మీది, ప్రజలు మీ వారు, నా వల్ల ఎటు ఉపయోగం కలదు కానీ నేను నీ పక్షముగా నిలబడ్డాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరిచి నీ మాటలు నా నోటి నుంచి కాని మాట నా నోటిని రానివ్వకుండా నేను నీ మాటల ద్వారా ఇదిగో పాపకి క్షమాపణ విశ్వాస ఉజీవి కలిగే విధంగా
మాకందరికి ఆశీర్వదకరంగా ఉండేలాగా మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకుంటూ మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి సహాయం కోరి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మన చదువుకున్న వాక్య భాగంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఇక్కడ దావీదు మహారాజు కనిపిస్తాడు. ఇక్కడ దావీదు మహారాజు తన ఐక్య కాలంలో ఐక్య దేశాలకు రాజుగా అభిషేకం చేసిన తర్వాత, అంటే రాజుగా నియమితుడైన తర్వాత ఒక చక్కని ఆలోచన చేస్తాడు. ఐక్య దేశాలంటే యూదా గోత్రంలో 2, ఇజ్రాయేల్ గోత్రం 10 గోత్రాలు ఉంటారు. ఐక్య కాలం అంటే ముగ్గురు రాజులు పరిపాలన చేస్తారు. ఇజ్రాయేల్కి మొదటి రాజు సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. ముగ్గురు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. అంటే ఐక్యరాజుల కాలం 120 సంవత్సరాలు అని మన పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. అయితే ఈ ఐక్య కాలంలో ఐక్య దేశానికి దావీదు అభిషేకం చేసిన తర్వాత ఒక మంచి చక్కని ఆలోచన చేస్తాడు. ఏంటి ఆ చక్కని ఆలోచన అంటే, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజంగా కూడిన ఇజ్రాయేల్ అందరితో ఇలాగూ సెలవిచ్చెను. ఇక్కడ దావీదు మహారాజు ఎవరితో ఆలోచన చేస్తాడంటే, సహస్రాధిపతులతోనూ శతాధిపతులతో అధిపతులందరితో, అంత మాత్రమే కాదు సమాజం కూడిన ఇజ్రాయేల్ అందరితో. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. అది ఎందుకో మీకు నేను లాస్ట్లో మీకు అది కనెక్టివిటీ మీకు నేను చెప్తాను. అయితే వీళ్ళందరితో దావీదు రాజు అయిన తర్వాత, అభిషేకం తన రాజుగా నియమితులైన తర్వాత ఒక చక్కని ఆలోచన చేస్తారు. ఏంటంటే, ఆ మందసాన్ని మళ్ళీ మన దేవుని మందసాన్ని మన పురమునకు తీసుకుని వద్దాం, మన మందసాన్ని తిరిగి మరలా మన దగ్గరికి తెచ్చుకుందామని ఒక చక్కని ఆలోచన చేస్తాడు వీళ్ళందరితో. అప్పుడు ఆ ఆలోచన అందరికీ మంచిదిగా అనిపిస్తుంది. ఓకే, అయితే ఈ మందసాన్ని మళ్ళీ తిరిగి మరలా యెరూషలేముకి తీసుకురావాలని ఆలోచన చేస్తాడు. అయితే ఈ మందసం ఏంటి, ఈ దేవుని మందసం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మందసం అంటే దేవుని సన్నిధి సూచిస్తుంది. అలాగే దేవుని ప్రభావం కలిగినది, దేవుని ప్రత్యక్షత కలిగినది. ఇంకా మనం క్లియర్గా చెప్పుకోవాలంటే దేవుని మందసం అంటే యేసు ప్రభువారే. మందసం ఏ విధంగా చేయాలి, దేనితో చేయాలి, ఎలా చేయాలి, ఎవరు మోయాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి అని ఒక విధి విధానాలు, ఒక కట్టడలు, ఒక ఆజ్ఞలు దేవుడు మోషేకి అది చక్కగా అది వివరిస్తాడు. చక్కగా ఈ విధంగా చేయాలని ఒక విధి విధానాలు మందసం గురించి ఆ నిర్గమకాండం సంఖ్యాకాండంలో చెప్తాడు. అయితే మందసం ఏ విధంగా తయారు చేయబడుతుందంటే తుమ్మకర్రతో చేయబడుతుంది. తుమ్మకర్ర ఈ భూ సంబంధమైన జీవితానికి సంబంధించినది. తర్వాత ఆ తుమ్మకర్రని బంగారము తాచిన రేకుతో అది పొదగబడుతుంది. అంటే బంగారం అది దైవత్వానికి సంబంధించింది. ఈ తుమ్మకర్ర మానవత్వానికి సంబంధించింది, ఈ బంగారం ఈ దైవత్వానికి సంబంధించింది. మానవత్వం ప్లస్ దైవత్వం రెండు కలిపి ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే మన యేసు ప్రభువారే, యేసుక్రీస్తు వారే. మానవత్వం ప్లస్ దైవత్వం కలిగి ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే. అయితే ఈ మందసంలో ఏమి ఉంటాయి, ఈ మందసంలో ఏమి ఉన్నాయి? మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, అదే నిబంధన పలకలు. ఇక్కడ మన్నా గల బంగారు పాత్ర యెరూషలేము, ఇది ఇజ్రాయేల్ ప్రజలకి పైనుంచి ఆకాశం నుంచి వాళ్ళకి ఆహారంగా వాళ్ళకి మన్నాను కురిపిస్తారు కదా, ఆయనే పోషకుడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంగా మనం మన్నా గల బంగారు పాత్రను సూచిస్తుంది. చిగురించిన అహరోను చేతికర్ర అంటే ఎండిపోయినదే కానీ చిగురిస్తుంది. అది మరణము జయించి తిరిగి లేచిన దేవుణ్ణి సూచిస్తుంది, అంటే యేసు ప్రభువు వారిని సూచిస్తుంది. మూడోది నిబంధన పలకలు. ఆయన సీనాయి కొండ మీద మోషేకి 10 ఆజ్ఞలు ఇస్తారు కదా, అది వాక్యమై ఉన్న దేవుడు అని సూచిస్తుంది అన్నమాట. అయితే టోటల్గా ఈ మందసము ఎవరిని సూచిస్తుందంటే యేసు ప్రభు వారిని సూచిస్తుంది. మందసం ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు వారే.
దేవుని సన్నిధిని సూచిస్తుంది. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని మనం అనుకోవచ్చు. దేవుని సన్నిధి, దేవుని ప్రభావం కలిగినది. అయితే ఈ మందసం లేనిదే ఇజ్రాయేల్ ప్రజలే లేరు. ఆయనకు ఒక కట్టడి ఇచ్చారు, ఒక విధివిధానాలు ఇచ్చారు. మందసంని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దాని చుట్టూ అదే ఏ విధంగా యాజకత్వం చేయాలి, ఎవరు చేయాలి, ఏ విధంగా మోయాలని ఒక విధివిధానాలు, ఒక కట్టడలు, ఒక నిబంధనలు దేవాతి దేవుడు మోషేకి ఇచ్చాడు. అది ఇజ్రాయేల్ ప్రజలకి చాలా సుస్పష్టంగా తెలుసు, స్పష్టంగా తెలుసు. ఈ విధంగా మందసం దగ్గర ఏ విధంగా వ్యవహరించాలి, భక్తి ప్రభావములు ఏ విధంగా చూపించాలి. ఆ మందసం ఎదురులా వాళ్ళు నిర్లక్ష్య ధోరణంగా ఉండడానికి అసలు వీలు లేదు, ఉండకూడదు కూడా. అవన్నీ చాలా చక్కగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉంది. అయితే ఈ మందసం అనేది మన యేసుక్రీస్తుని మనం సూచిస్తుంది కాబట్టి ఆ దావీదు మహారాజు ఆ మందసాన్ని తిరిగి యెరూషలేములోకి తీసుకురావాలని, తన పురములోకి తీసుకురావాలని చక్కగా ఆలోచన చేస్తాడు. అయితే ఈ మందసము ఇజ్రాయేల్ ప్రజల్ని దిశ నిర్దేశించేది కూడా, అంటే వాళ్ళ మార్గాన్ని కూడా చూపించేది అని వాళ్ళకి అంటే దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని వాళ్ళు అలా నిర్ణయం తీసుకుని అలా వాళ్ళు ముందుకు సాగేవారు. ఇజ్రాయేల్ ప్రజలకి మందసం, దేవుని మందసం అంటే చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఇప్పుడు మీకు చాలా క్లియర్గా మందసం అంటే నీకు క్లియర్గా తెలియజెప్పడం జరిగింది. ఇప్పుడు మందసం తీసుకురావాలని దావీదు చక్కగా ఆలోచన చేస్తాడు. అయితే ఇప్పుడు మందసం ఎక్కడి నుండి తీసుకువస్తున్నారని ఒకసారి మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో కింద రెఫరెన్స్ని చదివితే, కాగా దేవుని మందసము కిర్యాతాయిము నుండి తీసుకొని వచ్చేటకు దావీదు ఐగుప్తు యొక్క షీలోహు నది మొదలుకొని హమాతునకు పో మార్గం వరకు నుండి ఇజ్రాయేల్ అందరినీ సమకూర్చాను. కేరేబుల మీద నివాసము చేయు దేవుడని యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యాతాయిము అనబడిన బాల నుండి తీసుకొని వచ్చేటకే అతను ఇజ్రాయేల్ అందరినీ అచ్చటికి పోయి వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని వచ్చిరి. ఇక్కడ దేవుని మందసం ఎక్కడుందంటే అబీనాదాబు ఇంటి నుండి ఉంది. ఏంటి మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ, ఇది ఇజ్రాయేల్ ప్రజల దగ్గర ఉండాలి కదా, మరి అబీనాదాబు ఇంటి దగ్గర ఎందుకు ఉన్నది? అంత ఇజ్రాయేల్ ప్రజలకు అంత ప్రత్యేకంగా ఉన్న మందసాన్ని దేవుని సన్నిధిగా భావించేవాడిని, దేవుడు మాకు తోడుగా ఉన్నారు, ఆయన మాకు నడిపించేవాడు ఆయన అనేవాడిని ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆ మందసముని వీళ్ళు ఇక్కడ దావీదు మహారాజు ఏం ఆలోచిస్తాడు, అబీనాదాబు ఇంటి దగ్గర నుంచి తీసుకురావాలని చూస్తాడు. అయితే ఈ మందసము గల ఏ పరిస్థితులు గుండా అబీనాదాబు ఇంటికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, మన కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం వాక్య గ్రంథం నుంచి మనం ఆలోచన చేస్తే, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడ మనకి ఆ మందసము ఏ పరిస్థితుల్లో ఉండగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని మనం ఈ శ్రేష్టమైన సంగతులు మనకి ఇక్కడ పొందుపరుచున్నాయి. ఒకసారి మనం జ్ఞానం చేసినట్లయితే ఇజ్రాయేల్కి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగే సమయంలో ఇజ్రాయేలు ఓడిపోతారు. ఇంచుమించుగా 4,000 మంది చనిపోతారు ఆ యుద్ధంలో. అయితే అప్పుడు ఇజ్రాయేల్కి దేవుని మందసం గుర్తొస్తుంది. అయ్యో, దేవుడు మనకు తోడుగా లేడే, అందుకే మనం ఓడిపోయాము, ఇంతమంది చనిపోయారని ఆలోచన చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేవుని మందసంని తీసుకొచ్చి ఆ యుద్ధ రంగంలోకి తీసుకొస్తారు. ఆ యుద్ధ రంగంలోకి తీసుకొచ్చిన సమయంలో పెద్ద పెద్ద కేకలు వేస్తారు వీళ్ళందరూ, ఇజ్రాయేల్ ప్రజలందరూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఫిలిస్తీన్ని యుద్ధానికి వాళ్ళని పురుకొల్పే విధానంగా అక్కడ పెద్ద పెద్ద కేకలు వేస్తారు. ఇక్కడ ఫిలిస్తీన్లకి చాలా భయం వేస్తుంది. ఏంటి ఇజ్రాయేల్ ప్రజలు ఇంత పెద్ద పెద్దగా కేకలు వేస్తారు? ఆ కేకలకి ప్రతిధ్వని అంటే తిరిగి ఆ రియాక్షన్, ఆ సౌండ్ వస్తుంది కూడా చాలా భయపడిపోయి ఫిలిస్తీన్లు ఏంటి ఎంత బిగ్గరగా కేకలు వేస్తున్నారు, దేనికి ఇంత కేకలు వేయడానికి, ఇంత ధైర్యం పొందడానికి ఏంటి కారణం అని ఫిలిస్తీన్లు ఆలోచన చేసినప్పుడు వాళ్ళు దండిలోనికి దేవుని మందసం తీసుకొచ్చారు, అందుకే వాళ్ళంత గట్టిగా కేకలు వేస్తున్నారు అంటే వాళ్ళు భయపడతారు ఫిలిస్తీన్లు. కానీ వెంటనే వాళ్ళు బలం పొందుకుని ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి సిద్ధమైన సమయంలో ఇజ్రాయేల్ ప్రజలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు
ధైర్యంగా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఎందుకు? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మందసం మనతో ఉంది కాబట్టి మనం విజయం పొందుకుంటామని వాళ్ళు యుద్ధం చేస్తారు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే 30,000 మంది చనిపోతారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. తరిమి తరిమి చంపుతారు ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ ప్రజల్ని. ఇది విచిత్రం కదా. ఎందుకు అక్కడ 30,000 మంది చనిపోతారు? దేవుని మందసం ఉంది కదా, దేవుడు తోడుగా ఉన్నాడు కదా, ఆయన ప్రభావం కలిగింది కదా, ప్రత్యక్షత కలిగింది కదా, ఆయన చాలా దేవుడు మనకు తోడుకుంటే మనకు విజయం పొందుకుంటాం కదా అని మనం ఆలోచన చేయొచ్చు. కానీ అప్పటికే ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి సేవించడం కానీ, ఆరాధించడం కానీ, గణపరచడం కానీ మర్చిపోయారు. అంటే దేవుని మందసాన్ని, అంటే దేవుని పూజించడం మర్చిపోయారు, గణపరచడం మర్చిపోయారు, ఆయన విడిచిపెట్టారు. ఏలీ యాజకుడుగా ఉన్న సమయాన్ని బట్టి ఆ యాజకత్వాన్ని ఏలీకి అప్పగించారు. తన కుమారులైన ఓప్ని ఫినెహాసు దుర్మార్గమైన జీవితాన్ని జీవించడం వల్ల ఆ భ్రష్టుపడిన ఆ యాజకత్వాన్ని బట్టి దేవుడు రోషం కలిగిన దేవుడు, దహించి అగ్ని ఉన్న దేవుడు కాబట్టి ఒక మాట ఉంటుంది, నన్ను గణపరచే వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తానని. పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా తెలియజేస్తుంది మనకి. ఇక్కడ వాళ్ళు మందసం దేవుడు మాకు తోడుగా ఉన్నాడని అంటున్నారు, కానీ వాళ్ళకి సరైన విధంలో వాళ్ళ హృదయాల్లో దేవుని చేర్చుకోవాలి. అందుకనే దేవుడు తోడుగా లేడు. అందుకనే 30,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఈ యుద్ధంలో అంతకుముందు ఇజ్రాయేల్ ప్రజలు ఎంతమంది చనిపోయారు? 4,000 మంది. తర్వాత 30,000 మంది. 34,000 మంది ఆ యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది. ఓడిపోతారు. ఫిలిస్తీన్లు ఆ దేవుని మందసంని వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళు దాగోను, వాళ్ళు పూజించే ఆ దాగోను దేవత దగ్గర ఈ మందసంని, దేవుని మందసంని పెడతారు. అంటే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల దగ్గర నుంచి చేతులోంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఫిలిస్తీన్లు వాళ్ళు పూజించే దాగోను ఆలయంలో ఆ విగ్రహం యొద్ద ఈ దేవుని మందసం పెడతారు. అక్కడ జరిగిన విచిత్రమైన సంగతి ఏంటంటే, మీరు అక్కడ ఆ వాక్య భాగంలో 4 అధ్యాయం 5వ వచనంలో మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ మీకు ఆ దాగోను విగ్రహం యొద్ద దేవుని మందసం ఉంచుతారు కదా, ఆ దేవుని మందసం ఎదురుగా ఆ దాగోను దేవత బోర్లా పడిపోయి ఉంటుంది. వాళ్ళు వచ్చి తెరిచి చూస్తారు, అది ఏంటి మన దేవత పడిపోయింది, మనకే కదా, ఈ దేవత వల్లే కదా మనం విజయం పొందుకున్నాము అని వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ లేచి నిలబెట్టి మళ్ళీ తాళం వేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత రోజు చూస్తారు. తర్వాత రోజు ఏం జరుగుతుంది? తల అరచేతులు విరిగిపోయి కేవలం కింద భాగమే దేవుని మందసం ఎదుట అది నిలబడుతుంది. వాళ్ళు భయపడతారు. దేవుని మందసం, ఇజ్రాయేల్ మందసం, దేవుని మందసం ఉన్నది కాబట్టి ఈ విధంగా జరిగింది అనుకుంటారు. తర్వాత ఇంకా కింద మీరు చదివినట్లయితే, యెహోవా హస్తము అష్టోదు వారి మీదకి భారం ఉండెను, అష్టోదు వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, ఇక్కడ ఫిలిస్తీన్లు అనగా అష్టోదు వారిని దేవుడు ఏం చేస్తాడు? గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేస్తాడు. యెహోవా హస్తము భారముగా వాళ్ళు ఉండిన తర్వాత వాళ్ళు ఆ గడ్డల రోగంతో చాలామంది హతమైపోతారు. ఇజ్రాయేల్ చేతిలో నుంచి దేవుని మందసం ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆ దాగోను ఆ విగ్రహం దేవుని మందసం ఎదుట పడిపోవడం జరుగుతుంది. తర్వాత అష్టోదు వారికి గడ్డల రోగం వస్తుంది, వాళ్ళందరూ చాలామంది హతమైపోతారు. తర్వాత ఈ ఫిలిస్తీన్ల సర్దార్లు ఏం ఆలోచన చేస్తారంటే, ఇది దేవుని మందసం ఉన్నది కాబట్టి మనకి ఇలా జరుగుతుందని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గాతు పట్టణానికి తీసుకువెళ్తారు. కింద మీరు ఇంకా చదివితే ఆ గాతు పట్టణానికి తీసుకెళ్తారు. గాతు పట్టణం అంటే మనకు గుర్తు రావాల్సింది గొలియాతుని బాలుడైన దావీదు చంపే విధానం మనకు తెలుసు. ఆ గాతు పట్టణానికి తీసుకొచ్చినప్పుడు దేవుడు హస్తము వాళ్ళ మీద కూడా భారంగా ఉన్నది కాబట్టి అక్కడ కూడా రహస్య స్థానంలో వాళ్ళకందరికీ గడ్డల రోగం చేసి వాళ్ళని హతమారుస్తాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ చేతిలో నుంచి ఫిలిస్తీన్ల నుంచి అష్టోదు నుంచి గాతు ప్రాంతానికి పట్టణానికి వచ్చింది. తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఎక్రోను పట్టణానికి తీసుకొస్తారు. ఎక్రోను పట్టణానికి తీసుకొచ్చే క్రమంలో తీసుకొస్తున్న సమయంలో వెంటనే ఆ ఎక్రోను పట్టణ అందరూ కేకలు వేస్తూ, మమ్మల్ని చంపడానికి ఇజ్రాయేల్ ప్రజలు ఈ మందస్థానం పంపిస్తున్నారు, మాకు వద్దు అని కేకలు వేస్తారు. అయితే
ఆ వెంటనే ఫిలిస్తీన్ల సర్దార్లు ఆలోచించి ఆ శకునగాండ్రను ఆ ఫిలిస్తీన్ల యాజకులు ఆలోచన చేసి ఏం చేయాలని ఆలోచన చేసి వాళ్ళు ఒక బండికి అంటే కొత్త బండిని కట్టి ఆ మందసాన్ని పెట్టి వాళ్ళు పంపిస్తారు. అది బెత్షెమెషు పట్టణానికి వస్తుంది. ఇప్పుడు బెత్షెమెషు పట్టణానికి వచ్చినప్పుడు అది యెహోషువ పొలం ఎద్దకు వచ్చినప్పుడు అక్కడ వారందరూ ఆ మందసాన్ని దేవుని మందసాన్ని చూసి తెరిచి చూస్తారు. అది ఒకసారి మనం చదివితే బాగుంటుంది అనిపిస్తుంది. 19వ అధ్యాయం మనం చదివితే బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుని వారిని హతం చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. ఇక్కడ బెత్షెమెషు వారు ఏం చేస్తారు? మందసంని తెరిచి చూస్తారు. తెరిచి చూడగానే వెంటనే అక్కడ ఎంతమంది చనిపోతారు? ఎంతమంది చనిపోతారు? అక్కడ 55,070 మంది చనిపోతారు. ఇజ్రాయేల్ ప్రజలు 34,000 చనిపోతారు. తర్వాత దాగోను విగ్రహం దేవుని మందసం అంత బారులు పడుతుంది. తర్వాత చేతులు తల విరిగిపోతున్నాయి. తర్వాత గడ్డల రోగం అష్టోది ప్రజలకి దేవుడు మొత్తుతాడు. తర్వాత గాతు ప్రాంతంలో గాతు పట్టణస్తులు కూడా అదేవిధంగా జరుగుతుంది. రహస్య స్థానంలో గడ్డల రోగంతో వాళ్ళని మొత్తుతాడు. తర్వాత బెత్షెమెషు వారు అది తెరిచి చూడడం వల్ల ఇంచుమించుగా 30,070 మంది చనిపోతారు. ఇక్కడ దేవుని మందసం యొక్క ప్రయాణం, ఆ పరిస్థితులన్నీ మీరు ఆలోచిస్తే ఎక్కడ చూసినా నెమ్మది లేదు. కానీ ఫిలిస్తీన్లు ఇది దేవుని మందసం, ఇజ్రాయేల్ వాళ్ళకి ప్రత్యేకించిన దేవుని మందసం, ఆ దేవుడు గొప్ప దేవుడు అని చెప్తూ ఉన్నా కూడా వాళ్ళ హృదయాల్లోకి సరిగ్గా వాళ్ళు ఆహ్వానించలేదు. మాట ద్వారా చెప్తున్నారు కానీ ఆయన గొప్ప దేవుడు, ఆయన ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులోంచి రప్పించిన వాడని, అనేక రోగముల చేత వాళ్ళని ఇది చేసి వాళ్ళని తీసుకొచ్చాడని వాళ్ళు ఫిలిస్తీన్లు చెప్తున్నా ఉన్నా కూడా ఇజ్రాయేల్ ప్రజలు మందసం చాలా ప్రత్యేకమైనది, చాలా అది ప్రత్యక్షత ప్రభావం కలిగిందని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు నోటితో చెప్తున్నారు. కానీ వీళ్ళందరూ ఎవరు దేవుని గొప్ప దేవుడు, ఆయన నిజ దేవుడు అని తెలుసుకోలేకపోయారు. అయితే ఇక్కడ మనం చూసుకొచ్చిన క్రమంలో మందసం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? బెత్షెమెషు వారు మొత్తం 30,000 మంది 70 మంది చనిపోతే ఆ ఊరు, ఆ పట్టణం అంతా రోదన, ఏడుపు అక్కడ మనకు వినిపిస్తుంది. ఎంత ఏడుపు అంటే ఒకరు చనిపోతే ఆ ఇంట్లో మనం ఏడుపు వెళ్ళలేం. ఇంచుమించుగా 30,000 మంది 70 మంది చనిపోతే ఆ పట్టణం అంతా ఎంత రోదన చెందుతుంది. మొత్తం పట్టణం అంతా ఏడుపులు, రోదన ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఫిలిస్తీన్లు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మీరు ఈ మందసంని తీసుకువెళ్ళమని కిర్యాతాయిము వారికి వాళ్ళు వర్తమానం ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఆ మందసంని తీసుకువెళ్ళి కొండ ముందుండే అబీనాదాబు ఇంటి చేర్చి దానిని కాపాడుటకు అబీనాదాబు కుమారుడైన ఎలియాజర్ని ప్రతిష్ఠిస్తారు. ఇది ఇప్పుడు మనం చదువుకున్న వాక్యభాగంలోకి వస్తే దావీదు ఎక్కడి నుంచి తీసుకురావాలని చూస్తాడు దేవుని మందసంని? అబీనాదాబు ఇంటి నుంచి. ఇప్పుడు మనం మందసం యొక్క పరిస్థితులు ఏ విధంగా ప్రయాణం చేసింది మనం చూసాం. దేవుని మందసం అంటే మనం చూసాము. దేవుని మందసాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకురావాలో దాని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ పరిస్థితులు ఉండగా ఆ మందసం ప్రయాణమై అబీనాదాబు ఇంటికి వచ్చిందో మనం చూసాం. ఇప్పుడు అబీనాదాబు దగ్గర నుంచి దావీదు మహారాజు ఆ దేవుని మందసాన్ని యెరూషలేము పురంలోకి తీసుకురావాలని చక్కని ఆలోచన చేసి తీసుకొస్తున్న క్రమం. ఇప్పుడు అక్కడ మనం వాక్య భాగంలో చదివితే మన మూలవాక్యం చదివితే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 13వ అధ్యాయము. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని వచ్చిరి. ఉజాయను అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇజ్రాయేల్ అందరిని తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలమును, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కీదోను కలం వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారున్నందున మందసమును పట్టుకొని వలనని యుజ్జా చెయ్యి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను.
అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు ఫెరెజే ఉజ్జా అని పేరు. ఇక్కడ అబీనాదాబు ఇంటి దగ్గర నుంచి దావీదు మహారాజు ఆ మందసాన్ని తీసుకొచ్చే క్రమంలో అక్కడ చాలామందిని 30,000 మందిని ఏర్పరిచి ఎంతో సంతోషంతో అక్కడ తంబురతో పాటలు పాడుచు సితారాలతో చక్కగా నాట్యం చేస్తూ ఆ మందసాన్ని తీసుకొచ్చే క్రమంలో దావీదు చాలా ఆనందంలో ఉన్నాడు. ఆనందం ఉప్పొంగిపోతుంది. దేవుడు అంటాడు కదా దావీదు గురించి, నా హృదయానుసారుడు, నా చిత్తాన్ని నెరవేర్చువాడు, నా ఉద్దేశాలు నెరవేర్చువాడు అని దేవుడే దావీదు మహారాజు గురించి చెప్తాడు. దావీదు అనికని అర్థం నా ప్రియుడు అని. ఇక్కడ తన మందిరము ఎడల తనకున్న మందసం అంటే దేవుని సన్నిధే కాబట్టి తన సన్నిధి ఎడల దావీదుకున్న ఆ ఆలోచన ఆసక్తి మంచిదే కానీ ఆ తీసుకొచ్చే ఆలోచన మంచిదే కానీ తీసుకొచ్చే విధానం చెడ్డదే అని మనకు అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మందసం, దేవుని మందసం అంటే చాలా ప్రత్యేకమైనది. ఒక విధి విధానాలు, ఒక కట్టడలు అన్నీ మోషేకి ఈ మందసం ఎడల ఇచ్చాడు. ఎవరు ముట్టుకోవడానికి కానీ, ఎవరో పడితే ఎవరు చేయి వేయడానికి కానీ, ఎవరు మోయడానికి కానీ అది దేవుడికి అందరికీ అర్హత యోగ్యత ఇవ్వలేదు. కేవలం లేవీలకు మాత్రమే, ఆ లేవీలలో కహాతీలు అన్న వారు మాత్రమే ఆ మందసముని మోయాలి. అది ముట్టుకోవడానికి కానీ, యాజకత్వం ఎవరు దాని గురించి చేయడానికి కానీ ఎవరికి దేవుడు ఇవ్వలే. అది ఒక కట్టడ, ఒక నిబంధన, ఒక ఆజ్ఞ. అయితే ఇక్కడ దావీదు మహారాజు ఆలోచన గొప్పదిగా ఉంది కానీ తీసుకొచ్చే విధానం చాలా చెడ్డదిగా ఉంది. ఇక్కడ ఒక నిర్లక్ష్య ధోరణి ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మందసంని ఎలా తీసుకురావాలంటే మోసుకుంటూ తీసుకురావాలి. కానీ ఇక్కడ ఎలా తీసుకొచ్చాడు దావీదు? తన సొంత ఆలోచనతో కొత్త బండి చేసి దాని మీద పెట్టి తీసుకొస్తాడు. దేవుని క్రమం కాదు అది, దేవుడిచ్చిన కట్టడ కాదు. ఈ విధంగా తీసుకెళ్ళాలి ఒక విధి విధానాలు ఎప్పుడో మోషేకి అది పొందుపరిచాడు. ఇది ఇజ్రాయేల్ ప్రజలందరికీ బాగా తెలుసు, అది చాలా స్పష్టంగా తెలుసు. దేవుని మందసం అంటే మాటలు కాదు, అది చాలా ప్రభావం కలిగిందని, అది రోషం కలిగిన దేవుడు అని, దహించు అగ్ని అని వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు ఆ ఇజ్రాయేల్ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ మందసం మీద. కానీ వాళ్ళు బాగున్న సమయంలో దేవుని మరిచి వాళ్ళకి కష్టం ఉన్న సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అయితే ఇక్కడ దావీదు మహారాజు తీసుకొచ్చిన ఆ మందసాన్ని తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ ఆ ఎడ్ల బండి వస్తున్న సమయంలో ఆ కీదోను కళ్ళ మధ్య అంటే ఆ కీదోను దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లు కాళ్ళు జారినప్పుడు ఆ మందసము పడిపోతుందేమో అని ఇక్కడ ఉజ్జా చేయి చాపుతాడు. వెంటనే అక్కడ మరణం పొందుతాడు. వెంటనే మొత్తుతాడు. అక్కడ ఉజ్జా అక్కడికే స్పాట్ డెడ్, చనిపోతాడు. ఎప్పుడైతే మరణం వస్తుందో ఒక సైలెన్స్ వాతావరణం నెలకొల్తుంది. నిజమే కదా, ఒక విషాదం. అక్కడ ఉజ్జా కేవలం ఆ మందసాన్ని పుట్టుకోవడం వల్లే చనిపోయాడని ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అసలు ఈ ఉజ్జా ఎవరు కుమారుడు? అబీనదాబు కుమారుడు. అబీనదాబు ఇంటి దగ్గర అది మందసం ఎన్ని సంవత్సరాలు ఉంది? 20 సంవత్సరాలు ఉంది. అబీనాదాబుకు తెలుసు అది మందసం దగ్గర ఎలా ఉండాలి వైఖరి, మందసం దగ్గర ఏ విధంగా ఉండాలనేది అబీనాదాబుకు తెలుసు. అబీనాదాబు కుమారుడైన ఉజ్జాకు కూడా తెలుసు. కానీ అక్కడ ఒక నిర్లక్ష్యంగా తను ఆజ్ఞను అతిక్రమించి దాన్ని ముట్టుకోవడం వల్ల అక్కడ మరణం పొందుతాడు. నిజమే, మరణం మనల్ని భయం కలిగిస్తుంది. కరోనా సమయంలో చాలామంది కరోనాతో చనిపోయారు. అయితే కరోనా సమయంలో కరోనా ఉన్న పక్కన పేషెంట్లు ఈ కరోనా చనిపోయాడు అని, తిను చనిపోయాడు కరోనా తన భయంతోనే చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మా నాన్నగారు 1 వీక్ హాస్పిటల్లో ఉండి మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా ఆటోలో మేము మళ్ళీ కొంచెం ఇబ్బంది ఉందని ఆటోలో పంపించి నేను కాలేజీకి వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చేసాను, మా నాన్నగారిని తీసుకొస్తున్నారంటే ఆటోలో మా అమ్మగారు ఒళ్ళోనే మా నాన్నగారు ప్రాణం విడిచి ఆయన తీసుకొస్తున్న ఆటో నుంచి తీసుకొస్తున్న ఇన్సిడెంట్ ఇప్పటికీ నా కళ్ళలో అలాగే మెదులుతూ ఉంది. అంటే
ఒక మరణం మనం చూసినప్పుడు ఆ ఇన్సిడెంట్ అలాగే మన కళ్ళ ఉండిపోద్ది, వాళ్ళ మైండ్లో ఉండిపోద్ది, అది ఎప్పటికి పోదు. ఇక్కడ ఉజ్జా మరణం ఇక్కడ దావీదుతో పాటు 30,000 మంది అందరినీ కలిచివేస్తుంది. ఒక సైలెన్స్ వాతావరణం. ఏంటి ఇలా జరిగింది? దేవుని మందసమును మనం తిరిగి మన యొద్దకు మనం తీసుకొస్తున్నామే, దేవుడు మనతో ఉంటాడు కదా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా అని వాళ్ళు చక్క నాట్యంతో చక్కల పాటలు పాడుచు తీసుకొస్తున్న క్రమంలో చాలా విషాదమైన అక్కడ పరిస్థితి నెలకొల్పుతుంది. అక్కడ దావీదు మహారాజు చాలా వ్యాకులు పడతాడు, బాధపడతాడు, ఏంటి ఇలా జరిగిందని. ఇక్కడ మనకందరికీ ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మందసాన్ని తీసుకొచ్చే ఆ క్రమం, ఆ విధానంలో అది మోసి తీసుకురావాలి కానీ కొత్త ఎడ్ల బండి అంటే సొంత ఆలోచన ప్రకారంగా తీసుకురాకూడదు. ఇక్కడ మనం సమూయేలు మొదటి 2వ గ్రంథము సంఖ్యాకాండము 4వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే అక్కడ మందసాన్ని ఏ విధంగా తీసుకురావాలని కొంత నిర్ణయిస్తాడు దేవుడు. అదొకసారి మనం చదువుతున్నట్లయితే మనకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణలన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కాహితీలు దానిని మోయవలెను. అయితే వారు చావుకిన్నట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్ష గుడారంలో కాహితీలు భారము. అలాగే 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా చదివితే, కాహితీలు కీయలేదు, ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మూయటే వారి పని గనుక వారు వాహనములను నియమింపలేదు. ఇక్కడ ఆ మందసాముని ఏ విధంగా తీసుకురావాలంటే లేవీయులలో కాహితీలకే ఆ బాధ్యత ఇచ్చారు. కేవలం వాళ్ళ భుజాల మీదే మొయ్యాలి. అది దేవునిచ్చిన కట్టడ విధి విధానం. అలా తీసుకురాకుండా దావీదు తన సొంత ఆలోచనతో తీసుకొచ్చిన దాన్ని బట్టి అక్కడ ఉజ్జా మరణం పొందుతాడు. అక్కడ పట్టుకోవడం కానీ ముట్టుకోవడం కానీ యాజకత్వం చేయడం కానీ అది లేవీలకే తప్ప మిగతా ఎవరికి ఇవ్వలా. అందుకని అక్కడ ఆ నిర్లక్ష్యం పరిస్థితులు బట్టి అక్కడ ఒక మరణం. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆలోచన చేస్తే, కొన్నిసార్లు మనం దేవుని పని చేస్తాం, దేవుని కొరకే పని చేస్తాం, కానీ మనకు విజయం ఉండదు. దేవుని పని మంచిదే, దేవుని పరిచర్య మంచిదే, కానీ అది దేవుని క్రమంలో అంటే లేఖనాల ప్రకారంగా మనం చేస్తే అది మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మన సొంత ఆలోచనల విధంగా వెళితే మనం దీవించబడం. ఇక్కడ ఎప్పుడైతే మనం పని చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాము, దేవుని కొరకే చేస్తున్నాము, అది మనకు మంచిదిగా అనిపిస్తుంది, కానీ మనం ఫెయిల్యూర్ ఉంటుంది. అప్పుడు మనం నిదానించి ఎందుకు ఇది ఫెయిల్యూర్ అయింది, ఎందుకు సక్సెస్ కాలేకపోయానని ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుడే మనకు సహాయం చేసి ఆయన లేఖన క్రమంలో మనం చేస్తే మనం దీవించబడతాం. ఇక్కడ మనం చదువుకున్న మూల వాక్యానికి వస్తే, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఇక్కడ ఆ దేవుని మందసమును ఆ ఇబ్బంది జరగడం వల్ల దావీదు మహారాజు వ్యాకులపడి, ఈ మందసముని నా పురము తీసుకెళ్తే ఏమవుతుందని తన సందేహపడి అక్కడ జరిగిన సంఘటన ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలా గొప్ప వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి మనకు కనబడతాడు. అక్కడ కింద 12వ వచనం చదివితే, ఆ దినమున దావీదు దేవుని విషయమే భయం ఉంది, దేవుని మందసము నా యొద్దకు నేను ఎలాగో తీసుకొని పోయేదో అనుకొని మందసమును తన యొద్దకు దావీదుపురము తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఉపేదోము ఇంటిలోనికి కొనిపోయాను. ఇక్కడ ఆ మందసముని తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉన్నా కూడా అక్కడ దావీదు తీసుకెళ్ళలేకపోతాడు. ఎందుకంటే ఇది తీసుకువెళ్తే ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక మరణం. అంతకుముందు 34,000 మంది చనిపోయారు, అక్కడ నాశనం జరిగింది అష్టోదు ప్రజలకి. తర్వాత గాతు వారికి అదేవిధంగా జరిగింది. ఇంచుమించుగా బెత్షెమెష వారు 30,070 మంది చనిపోయారు. ఇన్ని మరణాలు జరుగుతున్నాయి, ఉజ్జా కూడా చనిపోయాడు. ఇంత ఘోరమైన స్థితిలో వ్యాకులపడ్డాడు దావీదు, భయం పొందాడు. అది తను ఆహ్వానించలేకపోయాడు.
ఆ మందసాన్ని తన పురంలోనికి తీసుకెళ్ళడానికి సరైన విధంగా ఆహ్వానించలేకపోయాడు. అది వెంటనే ఏం చేశాడు, అక్కడున్న ఉభయదేదం ఇంటిలో, గిత్యుడైన ఉభయదేదం ఇంటిలో అది ఉంచుతాడు. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఉభయదేదము ఇంటిలో ఆ మందసమును ఉండడం వల్ల ఉభయదేదముని తనను, తన కుటుంబాన్ని, తన సొత్తంటిని ఇక్కడ దీవిస్తాడు అని చెప్పి మన కింద రెఫరెన్స్లో మనం చూస్తాం. ఇన్ని ఘోరమైన మరణాలు, పట్టణాల్లో నాశనం జరుగుతుంటే, ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతుంటే ఉభయదేదము దేవుని మందసాన్ని తన గృహంలో చేర్చుకున్నాడు. అది ధైర్యమే కదా, సాహసమే కదా. సామాన్యుడు, ఇజ్రాయేలులో ఒకడు కాదు. ఇందాక మనం చదువుకున్న లేఖ భాగంలో ఎంతమందిని తను చేర్చి తీసుకొచ్చాడు మందసాన్ని? 30,000 మంది ఇజ్రాయేల్ ప్రజలని ఆయన సేకరించాడు దావీదు, వెల్కమ్ చెప్పడానికి, దేవుని మందసం వెల్కమ్ చెప్పడానికి. అంతేమంతమే కాదు, సహస్రాధిపతులు, శతాధిపతులు, అధిపతులు కూడా ఉన్నారు. ఎవరు సాహసం చేయలేదు. కానీ సామాన్యమైన వ్యక్తి, సామాన్యుడు, ఒక అన్యుడు, గిత్యుడైన ఉభయదేదము దాన్ని స్వీకరించాడు ధైర్యంగా. దాన్ని బట్టి దేవుడు తనను, తన కుటుంబాన్ని, తన కుటుంబంలో ఉన్న సొత్తంతని ఆశీర్వదించిన విధానం మనం అక్కడ చూస్తాం. ఇక్కడ ఉభయదేదము ఎవరు, ఎందుకు అంత ఆశీర్వదింపబడడానికి గల కారణాలు మనం ఆలోచన చేస్తే, ఉభయదేదము అన్యుడు, సామాన్యమైన వ్యక్తి. ఇజ్రాయేల్ ప్రజలు అంతమంది ఉండగా దావీదు మహారాజు ఉన్నాడు, 30,000 మంది ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా కేవలం ఒక సామాన్యుడైన ఒక వ్యక్తి, అతను యుద్ధశూరుడు కాదు, అతడు ఏమీ కాదు, ఇజ్రాయేల్ ప్రజలు ఒకడు కాదు. కానీ ఆ దేవుని మందసాన్ని అంటే తను ఇంట్లోనికి ఆహ్వానించాడు, తన హృదయానికి ఆహ్వానించాడు, తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. ఇప్పుడు ఉభయదేదము ఆశీర్వదించబడడానికి గల కారణాలు మనం ఆలోచన చేస్తే, మన పరిశుద్ధ గ్రంథంలోంచి శ్రేష్టమైన సంగతులు ఉభయదేదం ద్వారా మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. ఉభయదేదము ఇంటిలో దేవుని మందసం ఉంది. దేవుని మందసం అంటే ప్రభునే తన హృదయానికి ఆహ్వానించాడు, తన కుటుంబంలోకి ఆహ్వానించాడు. ఏ కుటుంబం అయితే దేవుణ్ణి ఇల్లుగా ప్రతిష్ఠించుకుంటారో ఆ ఇంటిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఇక్కడ సాహసం చేశాడు, ధైర్యం చేశాడు, తన ఇంటిలో మందసాన్ని చేర్చుకున్నాడు. ఆ ఇంటిలో ఉన్న మందసము ఒక స్థితిని మనం చూస్తే, యెహోషువ 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, 3వ అధ్యాయం 4వ వచనంలో, మీకును దానికి దాదాపు 2,000 కొల మూరలు 7 ముందు వలెను, మీరు వేల త్రోవ మరింత ముందుకు వెళ్ళి నది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను, గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరి యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను గనుక మీరు పరిశుద్ధీకరించడని జనులకు ఆజ్ఞయించండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ మందసము ముందు ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మందసము యొక్క ఆ స్థితి ఏ విధంగా ఉంచాలని ఇక్కడ మనకు చూస్తే, మందసము ముందు ఉంది అంటే ఉభయదేదము ఇంటిలో దాన్ని ముందు పెట్టాడు. అంటే ప్రథమ స్థానాన్ని ఆ మందసానికి ఇచ్చాడు. మందసం ఆయన క్రీస్తుకి ముందు స్థానం ఇవ్వడం వల్ల తను ఆశీర్వదింపబడ్డాడు. రెండవదిగా చూస్తే యెహోషువ గ్రంథంలోని 6 అధ్యాయం 5-7 వచనాల్లో చదివితే, అక్కడ 6వ అధ్యాయము 5-7 వచనం చూస్తే, అక్కడ మందసంను ఏ విధంగా తీసుకెళ్తారో మనకు అక్కడ తేటగా ఉంది. యాజకులు 7 ముందుంటారు, యాజకులు 7 వెనకాల ఉంటారు, మధ్యలో మందసం ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మందసం ముందు ఎక్కడ ఉందంటే ఇంటిలో ముందు ఉంది. ఇక్కడ వీళ్ళ ముందు ఉంది అంటే తన ఇంటిలో ఉభయదేదం ఇంటిలో ముందు ఉంచాడు, అంటే ప్రథమ స్థానం ఇచ్చాడు. అంటే మందసం అనే క్రీస్తుకి ఉభయదేదము మొదటి స్థానం ఇచ్చాడు. ఇక్కడ రెండోదిగా మనం యెహోషువ 6వ వచనం 5-7 వచనం చూస్తే, యాజకులు 7 ముందున్నారు, యాజకులు 7 వెనకాల ఉన్నారు, మధ్యలో ఏముంది? మందసం ఉంది. అంటే ఇంటి మధ్యలో దేవునికి స్థానం ఇచ్చాడు. అంటే
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆ ఇంటికి కేంద్రంగా క్రీస్తుని ఉంచాడు. మందసం అనే క్రీస్తుని ఉభయదేదం ఇంటిలో కేంద్రంగా ఉంచాడు. ఏ కుటుంబం అయితే క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా కేంద్రంగా ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు తప్పగా ఆశీర్వదిస్తాడు. తర్వాత మొదటి సమయంలో 5 నుంచి 5 అధ్యాయంలో 1-2 వచనాలు ఇందాక మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? దాగోను, ఫిలిస్తీన్లు దేవత దాగోను విగ్రహం ముందు మన దేవుని మనసు ఉంచినప్పుడు అది బోర్లంగా పడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన సంగతి ఏంటంటే ఆ మందసము ఇంటిలో దానికి సమానంగా ఏది ఉంచలేదు ఉపేదేదము. అంటే తన ఇంటిలో పైన ఉంచాడు, ముందు ఉంచాడు మందసాన్ని, అంటే మందసమని క్రీస్తుని ముందు ఉంచాడు. ఇంటిలో సెంటర్ ఆఫ్ అంటే కేంద్రంగా ఉంచాడు. తర్వాత తనకి సమానంగా ఆ మందసానికి అంటే క్రీస్తుకు సమానంగా ఏది ఉంచలేదు. ఆయనే నాయకుడు, ఆయనే యజమానుడు, ఆయనే అధిపతి, ఆయనే శిరస్సు అని ఒబేదేదోము తన ఇంటిని దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. ఏ కుటుంబం అయితే దేవునికి మొదటి స్థానం అంటే ముందు ఉంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే కేంద్రంగా ఉంచుకొని దానికి ఏది సమానంగా కాదు మీరే నాయన ఆయన ముందు ఉంచినప్పుడు ఆ కుటుంబాన్ని తప్పగా ఆశీర్వదిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ కుటుంబం దేవునికి ప్రతిష్ఠించుకున్న కుటుంబం కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు, సిగ్గుపరచల. యెహోషువ ఒక మాట అంటాడు. ఏమని? యెహోషువ ఒక మాట అంటాడు, మనం చదివితే అది ఎక్కడ ఉంటుందంటే యెహోషువ గ్రంథంలో ఒక మాట చెప్తారు. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15 వచనంలో అందరినీ సమకూర్చి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు యెహోషువ. మీరు ఎవరినైనా సేవించను కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని. ఎంత గొప్ప సంగతి! యెహోషువ మంచి స్టేట్మెంట్ పాస్ చేశాడు. మీరు ఎవరినైనా సేవించండి, అందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. మీరు ఎవరినైనా సేవించండి కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. సేవించడం అంటే క్లియర్గా మీకు చెప్పాలంటే, స్పష్టంగా చెప్పాలంటే, నా ఇంటిలో నేను దాసుడను, ఆయన యజమానుడు. అంతే కదా. సేవించడం అంటే అర్థం ఏంటంటే ఆయన యజమానుడు, మన దాసుడు. ఆయన నాయకుడు, మన సేవకులం. ఆయన పాలించేవాడు, ఇంటిని శిరస్సు ఆయనే, నాయకుడు ఆయనే, అధిపతి ఆయనే, మన పాలించేవాడు ఆయనే అని ఉపేదేదము కుటుంబంలో అట్టి విధంగా ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టే ఆశీర్వదింపబడ్డాడు. మార్త తన ఇంటిని చేర్చుకుంది ఎవరిని? యేసుక్రీస్తు వారిని. అయితే ఈ ఉభయదేదం ద్వారా మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. చాలా శ్రేష్టమైన సంగతులు ఉభయదేదం ఒక సామాన్యమైన వ్యక్తి ద్వారా మన శ్రేష్టమైన సంగతులు మన హృదయానికి మనం అన్వయించుకోవచ్చు. అంత మాత్రమే కాదు, తన ఇంటిని దేవుని మందిరం అంటే దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. అందుని బట్టే దేవుడు ఉభయదేవుని ఆశ్రయించాడు. అంత మాత్రమే కాదు, ప్రథమ స్థానం ఇచ్చాడు, ముందు పెట్టాడు. తన ఇంటిలో కేంద్రంగా యేసుని చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, తనకు సమానంగా ఏది చేయలేదు. ఆయన నాయకుడుగా, ఆయన అధిపతిగా, ఆయన యజమానుడుగా ఉన్నాడు. ఆయన తన ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ఉభయదేవుని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఒక సందర్భంలో నాకు ఒక మాట అన్నారు. ఒక సందర్భంలో చిత్తుగా ప్రార్థన చేస్తే పుట్టాడు కదా ఈవిడ అన్నారు. మన వాడుక భాషలో కూడా మనం చెప్పుకుంటే ఓబేదేదుని చిత్తుగా ఆశీర్వదించేశాడు. ఎందుకు ఆశీర్వదించేశాడంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. తనకి శిరస్సుగా, యజమానుడుగా, నాయకుడుగా, అధిపతిగా, అద్వితీయ కుమారుడు నువ్వే మా కుటుంబానికి, నువ్వే మమ్మల్ని నడిపించాలి అని ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ఓబేదేదుని అంతగా ఆశీర్వదింపబడ్డాడు. ఇందాక మన తమ్ముడు శ్యాము చాలా చక్కని మాటలు చెప్పాడు. ఆయన దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. ఇక్కడ ఓబేదేదుని ద్వారా మనం కూడా నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే తన పరిశుద్ధుడు ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మందసము దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధత ప్రవర్తన లేకపోతే అసలు ఇష్టమే పడడు.
ఎన్నటైనటకు పరిశుద్ధతయే కదా నాకు అది అని చెప్పి భక్తులు తెలియజేస్తున్నారు. నిజమే, మన దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధత బట్టి మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి ఆయన పూజలు. ఇందాక మన శ్యామోజీ చాలా చక్కగా చెప్పాడు మాటలు. ఆయన పరిశుద్ధుడు, తన వంటి వాడు ఎవరు అలా ఉండరు. హీ ఈజ్ యూనిక్, అంటే చాలా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పరిశుద్ధత ఇంకా మనం వర్ణించలేం. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు అని మనం చాలా లేఖనంలో చాలా తేటగా తెలియజెప్తుంది. పరిశుద్ధుడు ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి ఒబేదెదోము తన ఇంటిలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. లేవికాండం 11వ అధ్యాయం 44-45 వచనాల్లో కూడా దేవుడు చాలా చేటగా చెప్తాడు, నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని. టైం అయిపోతుంది కాబట్టి నేను దాటుకుని వెళ్తున్నాను, గమనించండి. లేవికాండం 11వ అధ్యాయం 44-45 వచనాల్లో కూడా అది ఉంటుంది. నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 22వ వచనంలో కూడా సేమ్ అదే ఉంటుంది. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా అదే రాయబడింది. నేను పరిశుద్ధులై ఉన్నా కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి ఒబేదెదోమును దేవుని దీవించాడు, ఆశీర్వదించాడు. తర్వాత ఇంకో మాట మనం ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రం నెరిగినవాడు కాబట్టి ఆ మందసము, దేవుని మందసం తన చుట్టూ ఆ ఇంట్లో ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడైతే మన గృహాలు డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అన్నీ ఉన్నాయి, కానీ అప్పట్లో అవేమి ఉండేవి కాదు. ఒకే రూమ్లోనే ఇంచుమించుగా అన్ని కార్యకలాపాలు జరిగాయి. కానీ అంత ఇరుకు ఇంటిలో దేవుని మందసమును ముందుగా ఉంచి కేంద్రంగా ఉంచి దేవుడు మందసం ఎడల తను చూపించిన భక్తి ప్రభావం బట్టి ఒబేదెదోముని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, తను యజమానుడు తన ఒబేదెదోము దాసుడుగా ఉన్నాడని. దాసుడు కలిగిన లక్షణాలు ఏమేమి ఉంటాయో ఒకసారి మనం ఆలోచన చేస్తే, దాసులు ఏ విధంగా ఉంటారు? దాసులు విధేయత కలిగి ఉంటారు, నమ్మకంగా ఉంటారు, ఇష్టపూర్వకంగా పనిచేస్తారు. ఇవన్నీ క్వాలిటీస్, దాసులకు ఉన్న లక్షణాలు అవన్నీ ఒబేదెదోములో ఉన్నాయి. ఇప్పుడు ఒబేదెదోము ఇంటిలో మందసం ఉంది. ఇప్పుడు మందసం ఉన్నప్పుడు అక్కడ మరణాలు జరిగినాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినాయి. ఇప్పుడు సహస్రాధిపతులు, శతాధిపతులు, అధిపతులు, ఇజ్రాయేల్ ప్రజలందరూ దావీదు చూస్తూ ఉంటారు కదా, ఏమని మరణం అయ్యింది ఇక్కడ. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఒబేదెదోము ఇంట్లోకి మన దేవుని మందసం ఉంది కదా, ఏమి జరుగుతుంది అని గమనిస్తారా లేదా? తప్పక గమనిస్తారు. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, మళ్ళీ మరణమా లేకపోతే ఏం జరుగుతుంది? కానీ 3 నెలల్లో దేవుడు ఎంత బహుగా ఆశీర్వదించాడు ఒబేదెదోముని. ఇప్పుడు తర్వాత కింద వచనం చదివితే, దావీదు ఈ ఒబేదెదోము గల ఆశీర్వాదాలన్నీ చూసి మళ్ళీ ఆ మందసాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చి మళ్ళీ దేవుడు ఇచ్చిన కట్టడలను బట్టి, విధి విధానాలను బట్టి తీసుకెళ్ళడానికి దావీదు వస్తాడు. అయితే ఇప్పుడు ఒబేదెదోము ద్వారా మనం చాలా నేర్చుకోవాలి. అంటే ఏ గృహం అయితే దేవునికి ప్రతిష్ఠించుకుని జీవిస్తుందో దాన్ని ఆశ్రయించినప్పుడు ఆ కుటుంబాన్ని చూసి మనం అసూయపడకూడదు. చూసి వీళ్ళు ఎందుకు ఆశ్రయింపబడ్డారని ఒక్క ఆలోచన చేస్తే మనం కూడా ఆశ్రయింపబడతాం. అయితే ఇక్కడ ఒబేదెదోము గురించి ఒక 3 విషయాలు నేను చెప్తాను, గమనించండి. ఒబేదెదోము ఆశీర్వదింపబడ్డాడు. ఒబేదెదోము ఆశీర్వదింపబడిన తర్వాత కూడా దేవుని పనిలో ముందుకు సాగాడు, కానీ ఆగిపోలే. చాలామంది ఆశీర్వదింపబడిన తర్వాత, దేవునితో దీవించబడిన తర్వాత వాళ్ళు దేవుని మరిచి జీవించిన పరిస్థితులు కనిపిస్తాయి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే జీవించారు కదా. నీ నామమును బట్టే, మీరు బట్టే కదా నా నామమును అన్యుల మధ్య దూషించబడుతుందని అని ఉంటుంది. ఇక్కడ మలాకీ గ్రంథంలో చాలా చక్కగా మాటలు ఉంటాయి. కేవలం అది దేవుడే, సాక్షాత్తు దేవుడే ఇజ్రాయేల్ ప్రజల గురించి సాక్ష్యం చెప్తాడు. అయితే ఒబేదెదోము అటువంటి సాక్ష్యం కలిగి ఉన్నవాడు కాదు. తను ఆశీర్వదింపబడినా కూడా విడిచిపెట్టాల. ఎలా ఉన్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనంలో ఒబేదెదోము పాటలు పాడే వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. దాసుడు ఎలా ఉంటాడో నమ్మకంగా ఉంటాడు.
ఇష్టపూర్వకంగా పనిచేస్తాడు, దేవుని గణపరుస్తాడు, విధేయత కలిగి ఉంటాడు తన యజమానుని పట్ల. దేవుడు ఒబేదేదోము దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు కాబట్టే దావీదు ఒబేదేదోము చూసి ఆ పాటలు పాడే గుంపులో తనను కూడా నిర్ణయించాడు. నువ్వు కూడా పాటలు పాడే, అంటే రాగం ఎత్తేవాడుగా పాటలు పాడేవాడుగా ఒబేదేదోముని అక్కడ ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, అక్కడ లేవీలు, యాజకత్వం చేసే లేవీలు చాలామంది ఉంటారు. మనకు ఆసాపు తెలుసు కదా, ఎంత గొప్ప పాటలు పాడే వ్యక్తిగా మనం చూస్తాం. కీర్తనలు రాసినప్పుడు పైన ఆసాపు కీర్తన అని ఉంటుంది కదా, ఎంత గొప్పగా పాడతాడు. అటువంటి ఆ లేవీలు ఉండే ఆ సంఖ్యలో ఒబేదేదోము పేరు కూడా వ్రాయబడింది. ఎంత గొప్ప ఆశ్చర్యమైన ఆశీర్వాదం. ఎందుకంటే సామాన్యుడు ఎంత అద్భుతమైన రీతిలో ఆశీర్వదింపబడ్డాడంటే ఇక్కడ ఒబేదేదోము ద్వారా మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, పాటలు పాడే వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. తర్వాత ద్వారపాలకుడుగా, మందసం ఎదుట తను పరిచార చేయడానికి ద్వారపాలకుడుగా నియమిస్తాడు దావీదు. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి మీకు చెప్పాలని ఏంటంటే, ఒబేదేదోము 68 మందిని, తన కుటుంబ సభ్యులందరినీ, సహోదరుల్ని, తన రక్త సంబంధాలన్నీ దేవునిలో నడుపుతాడు. ఒబేదేదోము తన కుటుంబంలో నమ్మకం ఉన్నాడు కాబట్టే తన పరిచర్లో నమ్మకంగా ఉంటాడని దావీదు తనకి ఇవన్నీ ఇచ్చి తనని ముందుకు సాగడానికి నడిపించాడు. దావీదు తన భక్తి జీవితంలో ఎంతోమంది తన భక్తి జీవితం ద్వారా అనేక మంది దేవుని దగ్గరకు రావడానికి దావీదు అలా సాక్ష్యం కారణమైంది. ఇక్కడ ఒబేదేదోము కూడా తనతో పాటు తన ఇంటి వారిని కూడా దేవుని, అంటే క్రీస్తుని ఎరగడానికి, అంటే దేవుని ఎరగడానికి ఇక్కడ నడిపించిన విధానం. ఒక భక్తుడు ఒబేదేదోము గురించి చెప్తాడు, ఏ సింగర్ ఫర్ ద లార్డ్. నిజమే, పాటలు పాడే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. పాటలు పాడి దేవుని గణపరిచేవాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆశీర్వదించబడిన తర్వాత, తను అక్కడితో ఆగిపోలే, ఆశీర్వదించబడిన తర్వాత తను దేవుని పనిలో ముందుకు సాగిపోయాడు. తర్వాత ద్వారపాలకుడుగా, ఏ సర్వెంట్ ఫర్ ద లార్డ్. తర్వాత ఏ సోల్ విన్నర్ ఫర్ ద లార్డ్. 68 మంది తన సహోదరులను, తన రక్త సంబంధాలందరినీ దేవునిలో నడుపుడు ద్వారా తను ఒక విన్నర్గా, అంటే సోల్ విన్నర్గా మనకు కనపడుతున్నాడు. ఎంత గొప్ప మనకు ఒక ఇన్స్పిరేషన్. చాలా చిన్నగా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, కానీ ఒబేదేదోము గురించి తన జీవితం మనకి చాలా ఆదర్శం. సామాన్యమైన వ్యక్తి, అసమానుడిగా మన ముందు ఇప్పుడు కనిపిస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి. ఒబేదేదోము తన జీవితంలో పరిశుద్ధత కలిగి జీవించాడు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు, తన కుటుంబాన్ని, దేవునికి తన ఇల్లుని ప్రతిష్ఠించుకున్నాడు, ధర్మశాస్త్రం నెరిగినవాడు. డీఎల్ మోడీ గారు ఒక మాట చెప్తారు, మన దగ్గర మన హృదయంలో వాక్యం ఉంటే పాపం నుంచి దూరం చేస్తుంది, అదే పాపం మన హృదయంలో ఉంటే వాక్యానికి దూరం చేస్తుందని డీఎల్ మోడీ అనే భక్తుడు చాలా గొప్పగా చెప్తాడు. తన హృదయంలో వాక్యం అని ఉంది కాబట్టి ఆ మందసం తన ఇంట్లో ఉన్నా కూడా తను చాలా భక్తి శ్రద్ధలతో తను జీవించాడు కాబట్టి ఒబేదేదోమును అంతగా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఎంతకాలం మనం ఉంటున్నామంటే వితౌట్ లార్డ్ అవర్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. దేవుని లేని జీవితం వ్యర్థం. అది మన గమ్యం, ఆ గమ్యం ఎటువంటి విధంగా వెళ్తుంది, గమ్యం లేని జీవితం అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒబేదేదోము తన హృదయంలోనికి ఆహ్వానించాడు, తన ఇంటిలోనికి ఆహ్వానించాడు, ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు మనం ఇంకా ఎంతమంది దేవుని హృదయంలోకి ఇంకా ఆహ్వానించలేదు? హృదయంలోకి ఆహ్వానించారా? అయితే ఒబేదేదోము ఆశీర్వదించాడు, తన ఇంటిలోకి ఆశీర్వదించాడు, తన కుటుంబం అంతటిని దేవునిలో నడిపిన విధానం మనం చూస్తున్నాం. ఎంత విధేయత కలిగిన వాడు, తన సన్నిధి ఎడల పట్ల తనకున్న తృష్ణ, ఆలోచన, ఆసక్తి అసలు నిజంగా చెప్పుకోవాలంటే చాలా వర్ణనితం. ఇప్పుడు ఒబేదేదోము ద్వారా దేవుడు మనతో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మన భక్తి జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం? అప్పుడు యాజకులకి, లేవీలకి, ఆ కాహితీలకి మాత్రమే ఒక ఆధిక్యత అర్హత ఇచ్చారు. ఏమిటి? ఆ మందసమును మోయడానికి. ఇప్పుడు ప్రభు రక్తంలో మనల్ని కడిగి విమోచించి పరిశుద్ధపరిచి ఆయన కాయడం మోయడానికి మనకు అందరికీ అర్హత, యోగ్యత ఇచ్చాడు. మరి ఆ కాడిని మోయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మరి కాయడం మనం సరైన రీతిలో మనం మోస్తున్నామా? నిర్లక్ష్యం ఉందా?
దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం ఉందా? మన కుటుంబం ఆయన కుటుంబంగా మనం ప్రతిష్ఠించుకున్నామా? ఆయన ఇల్లుగా మనం ప్రతిష్ఠించుకున్నామా? ఇవన్నీ మనం ఆలోచన చేసి దేవుని వాక్య వెలుగులో అలా ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే కనుక మనం సరి చేసుకుని మనం ఉభయదేదంలాగా మన కుటుంబాలు కుటుంబాలు ఆశీర్వదింపబడేలాగా ఆయన కృప నిండుగా మనపై ఉండుగాక. ఆమేన్.